ఇంకొకసారి చిత్తూరు వెళ్దాం. చిత్తూరులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శాతం ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది. అక్కడ నీళ్లు ఉండేటివి కాదు. భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయవాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు, నడవలేకపోయేవారు. ఎన్నో సమస్యలు వచ్చాయి. అవన్నీ పరిష్కారం చేశాం. ఇప్పుడు కానీ నేను చెప్పిన పనులన్నీ మనం చేస్తే ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు. రెండవది నైట్రేట్. నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే మనం తాగే నీళ్లు ఎరువులన్నీ వేస్తున్నాం, అంటే యూరియా వేస్తున్నాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. అవి భూమిలో ఇంకుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం. అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది. క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల, లేకుంటే మనం తాగే నీళ్ళ వల్ల, మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సముద్రం పక్కన సెలైనిటీ వస్తూ ఉంది. నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా. పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇవి నేను దావోసు పోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు, అక్కడ చర్చించుకునే విధానాలు. ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి. కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి. ఓసారి ప్రభుత్వం ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ్ పెట్టారు. ఒకే పిల్లవాడు ఉండాలి, బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాలి. ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు. అట్ వన్ స్టేజ్ 2 పిల్లలైతే ఫైన్ వేశారు, 3 పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు. అందరూ కూడా ఒకరినే కనడం మొదలుపెట్టారు. కొంతమంది కనడం వదిలేశారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా. ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది, భారతదేశ జనాభా పెరుగుతా ఉంది. జనాభా మన సంపద. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క చైనా కాదు, తొందరలో పాలసీ తీసుకొస్తా. ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పా. తర్వాత ఆలోచించాను, మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే 2.1 జీవితకాలంలో భార్యాభర్తలు కనాలి. 2.1 కంటే బ్యాలెన్స్ అవుతుంది. అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది, పెరిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. మన దగ్గర 1.5కి వచ్చేసాం. మేలుకోకపోతే పెను ప్రమాదం. యూపీ, బీహార్లో మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్యాభర్త 2.9 మంది పిల్లలు అంటున్నారు ఫెర్టిలిటీ రేటు. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితికి ఈరోజు వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. భారతదేశం గొప్ప దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం. జనాభా ఎక్కువ ఉంటే
ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా పనిచేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను, కుటుంబ నియంత్రణ. ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం, నష్టపోయేది రాష్ట్రం, ఈ దేశం. అలాంటివి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు, కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సూపర్ పాలన ఉంది. అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా, మీ అందరూ చెప్పాలి, ఇళ్లలో చర్చించుకోవాలి. మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు. అందుకే నరకాసురుడు ఉంటాడు. ఈరోజు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా? ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం? చెడుని ఒకసారి గుర్తుపెట్టుకొని మంచిని మళ్ళా చేయడానికి, ముందుకు పోవడానికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు, పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? చేస్తున్నాడు, చేలిపైకి ఎత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది.
నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీల పెన్షన్ అని చెప్పానా లేదా? పెన్షన్ కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఏ విధంగా సాధ్యమైంది? సమర్థత పెంచాం, అవినీతిని కంట్రోల్ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే, ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ, ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ₹5.19 గవర్నమెంట్కి అవుతుంది. వివిధ రకాల పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ₹8, ₹9 కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక్క సంవత్సరంలో 39 పైసలు యూనిట్కి ఖర్చు తగ్గించాం. రాబోయే రోజుల్లో ₹1.20 3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా చేస్తున్నామంటే, సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం, విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం, నీటితో కరెంటు తయారు చేస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉంది, స్వర్ణాంధ్ర ఉంది. ఇప్పటికే 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త కూరకపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేశాం. అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది. లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం. ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, భూ సమస్యలు పెద్ద ఎత్తున, భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది. ఏం తమ్ముళ్ళు గుర్తుందని అడుగుతున్నా. మీకు గుర్తుందని చేతులు పైకెత్తండి. జ్ఞాపకం ఉందా? మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. అంటే మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా. అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా? నేను కర్నూలులో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా. నేను ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునా కాదా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందంటే చేతులు పైకెత్తండి. మరిచిపోతే మళ్ళా వినాశనమే. అవునా కాదా? మీ భూమి సర్వే చేశాడు, సర్వే చేసి ఏం చేశారు?
700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు. దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు. కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని ఏం చేశారు? వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం అంటే. ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను. మూడోది, మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు, నంద్యాలకు పోయినప్పుడు రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అంటే ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భానుగారు అడిగారు, కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు. ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని